V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి కృషితోనే 8 స్థానాల్లో విజయం. ముఖ్యమంత్రిని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన బాలు నాయక్. సమాజ సేవలో అందరూ భాగం కావాలని సూచించిన ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత. ప్రతి వ్యక్తి ఏదో ఒక క్రీడను ఎంచుకోవాలి. మెట్పల్లిలో ఫోటోగ్రాఫర్లు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవంలో డీఎస్పీ ఉమా మహేశ్వరరావు. అదుపు తప్పి కారు బోల్తా, 4గురికి గాయాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఘటన. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో 3 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ రేవంత్ సారథ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో తినడానికి తిండి లేని నిరుపేదలకు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత బూక్య బాలు నాయక్ నిత్యావసర వస్తువులను అందజేశారు. గ్లోబల్ పీస్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ప్రముఖ సామాజికవేత్త మహాత్మా గాంధీ జాతీయ అవార్డు గ్రహీత, తెలంగాణ స్టేట్ సేవారత్న, బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డులు, జ్యోతిరావు పూలే లైఫ్ టైమ్ గోల్డెన్ అచీవ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ అవార్డులు, మదర్ తెరీసా మెమోరియల్ జాతీయ అవార్డులు లాంటివి ఎన్నో అందుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పేదలకు సహాయం చేసినప్పుడే సమాజం మనుగడ సాగిస్తుందన్నారు. సమాజ సేవలో అందరూ భాగం కావాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కురివి గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద తలదాచుకొని జీవిస్తున్న అనాథలు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
ఈరోజు మైబాద్లోని స్థానిక పురీ గేట్ అండర్ బ్రిడ్జ్ కింద మరి ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యులు అదేవిధంగా దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న మరి పేద ప్రజలకు మరి ఈరోజు కూరగాయలు అదేవిధంగా మరి బియ్యము పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకు వర్షం వచ్చినప్పుడు ఎండల్లో చలిలో చాలా బాధపడుతున్నారు. మరి వీళ్ళకు పునరావాస కేంద్రం ఒకటి కావాలి. ఒక పునరావాస కేంద్రాన్ని వీరి కొరకు స్థానిక కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ చొరవ తీసుకొని వీరి కొరకు మరి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక పునరావాస కేంద్రాన్ని ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నా మరి మొదటి విడత మరి గృహ నిర్మాణాలు ఇంకా ఇవ్వలేదు. మరి ఇచ్చేటప్పుడు ఇలాంటి వారిని గుర్తించి మొదటి విడతలో వీళ్లకు గృహాలు మంజూరు చేయాలి. మరి ఇలాంటి వాళ్ళకి సాయం చేసినప్పుడే ఈ సమాజం మనుగడ సాధిస్తుంది. మరి ఇల్లు ఇంకా వీళ్ళకు స్వాతంత్రం రానట్టే ఉంది. వీళ్ళ బ్రతుకులు చీకటి బ్రతుకులు. కాబట్టి దాతలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి వినయించుకుంటున్నా వీళ్ళకి సహాయం చేయాలి. నా పేరు ముఖ్య బాలునాయక్, సోషల్ సర్వీస్ చేస్తా. అదేవిధంగా నాతో పాటు మా యొక్క మరి సభ్యులు వేణుగోపాల్ నాయక్ గారు, అదేవిధంగా ముఖ్య సురేందర్ నాయక్ గారు, సురేష్ నాయక్ గారు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాబట్టి మేము ఎల్లప్పుడూ వీళ్ళకు సహాయం చేస్తూనే ఉన్నాం. నేను ఒక్కరిని సహాయం చేస్తే సరిపోదు. ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలి. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మరి నాయకులందరూ చొరవ తీసుకొని వీరికి ముఖ్యంగా ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా వీళ్ళ పిల్లలు చూడు చాలా ఘోరంగా మరి బట్టలు కూడా లేవు చాలా మందికి. వీళ్ళకు మంచి స్కూల్లో మరి చదివించడానికి ప్రభుత్వము నాయకులు కృషి చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. క్రీడా రంగంలో మానవుడి మనుగడ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందని, ప్రతి వ్యక్తి ఏదైనా ఒక క్రీడను ఎంచుకోవాలని మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు సూచించారు. కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి మినీ స్టేడియంలో నిర్వహించిన ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లను డీఎస్పీ ప్రారంభించారు. ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలతో సహా చదువుతున్న యువతీ యువకులతో పాటు ఉద్యోగ వృత్తిరీత్యా ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతో ఉల్లాసం, ఆనందాన్ని అందిస్తుందని అన్నారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ప్రారంభించిన డీఎస్పీ బ్యాట్ పట్టి బంతిని ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని నడి రోడ్లో అతి వేగం వల్ల అదుపు తప్పి కారు బోల్తా పడింది. నేషనల్ హైవే 167 రోడ్డు నిర్మాణ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఆ సమయంలో 4 యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. వారిని తాండూరు పట్టణం దుబాయ్ రెడీమేడ్ షాప్ కి చెందిన సర్దార్ సల్మాన్, జుబేర్, హైమద్ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్ కు తరలించారు. వాడు మంచి తెచ్చుకుని నేను మన బాధ ఉంటే వీరికేమో నేను తండ్రి ఎట్లా చేసుకోవాలని బాధ రాజరానికి వాడు ఏడుస్తురు. గుద్దినట్లు రాళ్ళే ఒకటి అయిపోయింది చూడమ్మా. ఏం చేస్తాం
మీరు ఇట్లా పోతురా? ఇట్లా పోతున్నాం. ఇక్కడ సైడ్ నుంచి పోతున్నా? ఇక్కడే పోతున్నాం. అంటే మీకు ఎన్నికెళ్ళి వచ్చిందా బండి? ఎట్టకెళ్ళి వచ్చింది సార్. ఇట్లా మళ్ళీ చూడండి ఏమైంది అది? మళ్ళీ చూడండి ఏమని లేదు, చూడలేదు. ఇంక ఇట్లా పోతుందని అనుకున్నాం. ఇంకా సట్న వచ్చి నిన్న పడదు. ఇక మళ్ళీ చూసిరా మీరు? లోపల ఎవరెవరు ఉన్నారు? 4 ఉండవు లోపల. మంచిగా రాళ్ళు ఒక అయిపోయి పానం ఏమి లేదు అట్లా, కానీ ఒక అయిపోయి ఇట్లా ఇల్లవాడి ఇంకా ఇదంతా మొత్తం అంతా వదులుతుంది. ఎన్ని గంటలకు అయిందమ్మా? ఎన్ని గంటలకు? 3 గంటల కరెక్ట్ 3 గంటల. చిన్నపిల్లలకి ఎవ్వరు 4 నీలాక ఉన్నారు. 4 నీలాక రావాలి వాళ్ళ నిలబడి నిలబడి లేవలేదు. అన్న నిలబడుకుంది. వాళ్ళు ఇద్దరు ఉండరు. నీలాక ఇద్దరు ఉండరు. వెళ్ళి అప్పుకొచ్చింది. అంబులెన్స్ వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసేటాక అంబులెన్స్ వచ్చి తీసుకొని పైగా ఇంకా ఈయన ఉంటుంది. ఇంకా చూసి పొందికి అవుతుంది. ఇంకా అందరూ మరచలేము. ఎట్లా దిక్కులు కొడక నేను వాళ్ళ మనవాడ మీకు ఆచారం కొత్తగా ఎవరన్నా కొన్ని దిక్కులు అన్నీ వచ్చింది. మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టి తన మీద నమ్మకంతో సీటు ఇచ్చి ఈ గెలుపుకి కారణమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాకు తెలిసి మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటాను. నాకు తెలిసి ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా నాకు బీ ఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం సాధించాం. మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. మరి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్మించడం తినవండి, మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ఏంటండి, అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో అయితేనేవ్వండి, పోర్టుని త్వరితగతంగా పూర్తి చేసి దాన్ని మరి ఇండస్ట్రియల్ హబ్గా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో అయితేనేవ్వండి, మరి ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి 3 రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా. దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను. అది నేను ఇంతకుముందు ట్రై చేసి చేద్దాం. ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పడినది. సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా నేను తప్పకుండా చేస్తాను. ఈరోజు నాకేదో 2,20,000 మెజార్టీ, అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఇది 50,000 మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం. ప్రజలు తరిమి కొట్టారు ఇంత మెజారిటీ. దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ మరి నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనేవ్వండి, మిగిలిన పెద్దలందరూ అయితేనేవ్వండి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆయన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి కృషితోనే 8 స్థానాల్లో విజయం. ముఖ్యమంత్రిని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన బాలు నాయక్. సమాజ సేవలో అందరూ భాగం కావాలని సూచించిన ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత. ప్రతి వ్యక్తి ఏదో ఒక క్రీడను ఎంచుకోవాలి. మెట్పల్లిలో ఫోటోగ్రాఫర్లు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు. అదుపు తప్పి కారు బోల్తా 4గురికి గాయాలు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఘటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమధితం.